నువ్వు నా దగ్గరికి వస్తావని కంప్యూటర్ చెప్పిందిరా జఫా. నేనేం చెయ్యాలో చెప్పండి బాబా. అడుక్కు తినాలని చెప్పాను కదరా జఫా. తింటాను బాబా. ఉట్టి కారం కలిపిన అన్నం ఎలా తింటారండి? జీవితంలో సుఖాలు దుఃఖాలకు నిదర్శనాలివి. తీపి కారం రెండింటినీ సమానంగా స్వీకరించాలి. గాయత్రి ఏ భర్త కోసమైతే పూజలు వ్రతాలు చేస్తుందో ఆ భర్త లేడు. తనకు తానే మెళ్ళో తాళి వేసుకొని పెళ్ళైనట్టు భర్త ఉన్నట్టు భ్రమలో బతుకుతుంది. మై గాడ్. నమ్మలేకపోతున్నావు కదూ? అవును. కానీ ఇది నమ్మాల్సిన నిజం. మరి చూడ్డానికి బానే ఉంటది, తనకి ఇలాంటి ప్రాబ్లం ఏంటి? బయట ప్రపంచంతో మామూలుగానే ప్రవర్తించినా తనకో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోనే బతుకుతూ ఉంటుంది. అలా ఎందుకయింది? కాలేజ్ రోజుల్లో మాతో బాగానే ఉండేది. ఒక 1 ఇయర్ నుంచి అలా తయారైంది. ఎంతైనా ఫ్రెండ్ కదా అని రోడ్డు మీద విడిచిపెట్టకుండా ఇంట్లో ఉండమని చెప్పాను. అవునా? అవును. అందుకే గాయత్రి చేసే ప్రతిదీ మనం చేయకూడదు. అవును, కరెక్టే. కిరణ్, ఈ విషయం నేను నీతో చెప్పినట్టు గాయత్రి దగ్గర పొరపాటున కూడా ఓపెన్ కాకూడదు. బాధపడుతుంది, సరేనా? అలాగేనే హరిక. ఇంతకు ముందు తనతో మనం ఎలా బిహేవ్ చేశామో అలాగే చేయాలి. సరే. పాపం గాయత్రి గారు. అమ్మయ్యా, నైస్గా ఎస్కేప్ అయిపోయాను. లేని భర్తను ఊహించుకుని ఇంత కఠినమైన వ్రతాలు చేస్తుంది పాపం. అమ్మా బిచ్చవే తల్లి. అమ్మా ఇలా కాదు. అమ్మా 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 మాదాకాలం తల్లి. అమ్మా అమ్మా మాదాకాలం తల్లి, ఆకలి అవుతుందమ్మా. అమ్మా అమ్మా కాశీ అన్నపూర్ణేశ్వరి తల్లి, ఓ ముద్దుంటే పెట్టండి అమ్మా. ఆకలితో నకనకలాడిపోతున్నా తల్లి. టాబ్లెట్ వేసుకోవాలమ్మా. ఓ ముద్దుంటే పెట్టమ్మా. ఏంటి శ్వేత, స్మెల్ మంచి టెంప్టింగ్ గా ఉంది. ఏంటి వెరైటీలు? తినబోతే రుచుల వాసనలో ఎందుకులే రిషి గారు, 2 నిమిషాలు ఆగండి. మావయ్య గారు వదిన గారు కూడా వచ్చేస్తే లాగించేద్దరు గాని. అక్కడే అప్పని పిలిచావు మరి? పిలిచాను, ఇంకా రావడం లేదు. అక్క, అబ్బా. అమ్మో అమ్మో మాదాకాలం తల్లి. అమ్మా కాశీ అన్నపూర్ణేశ్వరి. రిహార్సల్స్ అదిరిపోయింది. ఇక డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. ఏంటి వదిన గారు, టైంకి తినకపోతే ఎలా చెప్పండి? అసలే పెళ్లి కావాల్సిన వాళ్ళు
మీ గ్లామర్ తగ్గకూడదు కదా. కూర్చోండి. కూర్చోక్క. ఇదేంటి ఏదో ఒక స్కెచ్ తో రెచ్చిపోయేది ఇప్పుడు సైలెంట్ గా కనిపిస్తుందేంటి? కొంపతీసి ఈ వంటల్లో ఏం కలపలేదు కదా? సైలెంట్ గా కనిపిస్తున్నానేంటా అని అనుకుంటున్నావా శశి? నేనెందుకు సైలెంట్ గా ఉంటానే? ఆల్రెడీ నీ బాబుని ముష్టివన్నీ చేసేసాను కదా. తొందరగా పెట్టు శ్వేత. మావయ్య గారు రావాలి కదా రిషి. అప్పా త్వరగా రాపా, నీకోసం భోంచకుండా వెయిట్ చేస్తున్నాం. రా. ఆ, మీరు తినండప్పా, నాకు పనుంది. భోంచేసి వెళ్ళండి మావయ్య గారు. లేదమ్మా, నేను తర్వాత తింటాను. అయ్యో మావయ్య గారు, మీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను. చికెన్ బిర్యానీ, తలకాయ మాంసం, రాగి సంకటి, చేపల పులుసు అన్నీ చేశాను మావయ్య గారు. ఆ, వడ్డించమ్మా, వడ్డించు. నీకెప్పుడు ఆకలేసినా అడుక్కు తినాల్సిందే. నీ ఇంట్లో నువ్వెప్పుడు తినకూడదు. చివరికి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. మా శేషు బాబా మాటలు గుర్తుకొస్తున్నాయా వజ్రముని? ఏంటి శ్వేత ఆలోచిస్తున్నావు? బిర్యానీ వడ్డించు. మావయ్య గారు, ముందు చికెన్ బిర్యానీ పెట్టమంటారా, రాగి సంకటి పెట్టమంటారా? ఆ, నాకేం వద్దమ్మా, నేను అడుక్కు తినాలి. తింటానికి కూర్చొని లేచేసేవేంటప్పా? కూర్చో అప్పా. వద్దమ్మా, అవతల నాకు చాలా ముఖ్యమైన పని ఉన్నది. అడుక్కోవడమే కదా. భోంచేశాక నేను కూడా వస్తాను. ముందు కూర్చొని భోంచేయప్పా. అర్జెంట్ పని ఉండదప్పా. ఎప్పుడు ముగ్గురం కలిసే కదప్పా తింటాం. ఈ రోజు మీరు కానివ్వండమ్మా, నాకు వేరే పని ఉండదు. తినేసేళ్ళప్పా. అరే, అర్జెంట్ పని నేను చెప్తున్నా కదప్పా. అంత అర్జెంటు, అంత ముఖ్యమైన పని. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అడుక్కు తింటాకప్పా. మీరు కూడా వస్తారా? అదేంటప్పా అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంది? అర్జెంట్ పని ఉందని చెప్తున్నా కదా, నా మాట ఏంది? మీరు తినండి. కలిసి భోంచేద్దామంటే అంత సీరియస్ అవుతావేందప్పా? మీరు పీకల దాకా తినండి. అప్పా ఏంటప్పా మెళ్ళో ఏదో కొత్తగా తాయి తీసుకున్నావు? అన్నీ నీకు చెప్పలేంది, అన్నీ ఇడికే కావాలా? ఏమైంది అప్పకి? అదే అర్థం కావట్లేదు. అడుక్కు తినడానికంటాడేంటి? మీ బాబు నిజంగానే అడుక్కు తినడానికి వెళ్తున్నాడ్రా పిచ్చోడా? శ్వేత, నాకు బిర్యానీ వడ్డించు. ఇంటి పెద్ద దిక్కు మావయ్య గారు తినకుండా మీరు తినేస్తారా రిషి? ఈ తొక్కలో సెంటిమెంట్ ఒకటి. అప్పా బండి తీయమంటావప్పా? వద్దప్పా, నడుచుకుంటూ పోయేస్తాను. ఏడకప్పా? అడుక్కు తింటాకి. అప్పా లేకపోతే ఏందప్పా? అయితే ఎక్కడికో చెప్పప్పా. ఊరికే అలా 10 నిమిషాలు బయట తిరిగి వస్తానప్పా. ఎన్నడూ లేందే ఒక్కడే కాళ్ళు అడగని పోతున్నాడేందే? ఎంత బతుకు బతికి చివరికి ఇలాంటి ముష్టి దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, నా తలరాత మారాలంటే తప్పదు మరి.
కలక చచ్చినా కంపుకు ఏమాత్రం తక్కువ లేదు. నందీశ్వర, నన్నెవరు గుర్తుపట్టకుండా చూడదండ్రి. అమ్మా, అమ్మా, మాధవగలం తల్లి, అంత ముద్దంటే పెట్టమ్మా. 2 చికెన్ ముక్కలు ఉన్న చాలు తల్లి. రే ఎవర్రా అది? నా ఇంటి ముందుకు వచ్చి చికెన్ మటన్ అంటున్నావు? చంపేస్తాను, అవతలి బా. చికెన్ ఉంటే అంత కోపం వచ్చిందేంటి? ఓహో, ప్యూర్ వెజిటేబుల్ అయి ఉంటుంది పాపం. అమ్మా, అమ్మా, మాధవగలం తల్లి, కొత్త పిచ్చకోనమ్మా. ఆకలి అవుతుందమ్మా, ఇంత ముద్దే అమ్మా. అమ్మా, అమ్మా, అడుక్కురావని వచ్చాను తల్లి. రేయ్, ఇలా ఎవరు అరిచినా అడుక్కునేవాడే అనుకుంటారు, అమెరికా పేషెంట్ అనుకోరు. ఏ ఏరియాలోనిది? నిన్నెప్పుడు చూడలేదే. మెంబర్షిప్ ఉందా? మెంబర్షిప్పా? లేదా అంటే మెంబర్షిప్ లేకుండానే అడుక్కుంటున్నావా? వెంటనే యూనియన్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తా. దీనికి యూనియన్ ఉందా? ఎందుకు లేదు? ఆల్ ఇండియా అడుక్కునే సంఘం గురించి తెలియకుండానే అడుక్కోవడానికి వచ్చావా? లాభం లేదు, నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే. బాబు, నీకు దండం పెడతాను, కంప్లైంట్ చేయొద్దు బాబు. అయితే వెంటనే వెళ్ళి కార్డు తీసుకో. మెంబర్షిప్ కార్డు తీసుకోకుండా అడుక్కోవడం ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లనే మన సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. ఇంకోసారి నా ఏరియాలో కనిపించావంటే నా లైసెన్స్ రివాల్వర్ తో కాల్చి పారేస్తా. నీకు లైసెన్స్ రివాల్వర్ ఉందా? ఎందుకు లేదు? ఇదిగో. నాలా దందాలు చేసే వాళ్ళ దగ్గరే అనుకున్నాను, వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయా? ఏయ్, పక్క వీధి పరమేశం గాడిది, ఎదురు వీధి వీరేశం గాడిది, చివరి వీధి చివరేశం గాడిది. ఈ 3 వీధుల్లో నువ్వు ఎక్కడైనా కనిపించావో అయిపోతావు. కనిపించం బాబు, పో ఇక్కడి నుంచి. అడుక్కోవడానికి కూడా స్వాతంత్రం లేదా? ఎంత దౌర్భాగ్యమా? అమ్మా, మాదాకాలం తల్లి. రేయ్, నేనెవరో తెలుసా? ఎవడివి? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ చెప్పకూడదు. నేను ఈ బేదరికి గాడ్ ఫాదర్ అయినట్టు ఏంట్రా నీ బిల్డప్? మర్యాదగా ఇక్కడి నుంచి పో. అంటే నేను వజ్రం ఉన్నది వీడు గుర్తుపట్టలేదు. అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరూ కాంపిటీషన్ లేరు. అమ్మా, ధర్మం తల్లి, ఇంత అన్నం ఉంటాయమ్మా. కూరేంటో వాసన వస్తుంది తల్లి. నా మొగుడే ధైర్యం చేసి అడగడు, నీకేంట్రా బడాయి? ఇంకోసారి నా ఇంటి ముందుకొచ్చి అడుక్కున్నావంటే కాలు ఇరగొడతాను. అడుక్కునేవాడికి ఇన్ని కష్టాలుంటాయా? బాబా, నువ్వు చెప్పినట్టే మొదటి రోజు దిగ్విజయంగా అడుక్కున్నాను. మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను. చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే, మేళ్ళు మిత్తలు మాయమే, అయ్యో పేళ్ళ బతు
అమ్మయ్యా, ఈ పూటగా కడుపు నిండిపోయింది. టాబ్లెట్ వేసుకోవాలా? అమ్మా, ఇప్పుడు కునుకు తీస్తే ఆ సుఖమే వేరు. ఇంకెందుకు ఆలస్యం? చూడండి గాయత్రి గారు, లేదు నాకేం కాలేదండి. ఫుల్ ఫీవర్ తో బాధపడుతుంటే ఏం కాలేదంటారేంటి? మీరు చూడండి డాక్టర్. ఓకే. వన్ నాట్ 2 ఫీవర్ ఉంది. చూడండి 102 ఉందంట, మీరేమో ఏమీ లేదంటున్నారు. వీడిలా సర్వీస్ చేయడం మొదలు పెట్టాడంటే ఇద్దరు ఒక్కటైపోతారు. నా ప్లాన్ ఫ్లాప్ అయి ఆ గాయత్రి నాపై విజయం సాధిస్తుంది. నేనొచ్చింది విడగొట్టడానికి గాని కలపడానికి కాదు కదా. 3 days ఈ కోర్స్ వాడండి. ఓకే, టేక్ కేర్, బాయ్. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి. అలాగే. ఓకే, బాయ్. కిరణ్, ఏంటి హర్క? పంతుల్ గారికి ఫోన్ చేసి మన పెళ్లికి మంచి ముహూర్తం గురించి అడిగాను. ఇంకెన్ని రోజులు మనం ఇలా దూరంగా ఉంటాం? అందులోనూ నిశ్చితార్థం అయిపోయిన వాళ్ళం. అందుకే ఇక పెళ్లికి ఆలస్యం చేయకూడదు. పంతుల్ గారు ఈవినింగ్ కల్లా మంచి ముహూర్తం చెప్తానన్నారు. పంతుల్ గారు ముహూర్తం పెట్టగానే మిగిలిన పెళ్లి పనులు తొందరగా మొదలు పెడదాం. ఏమంటావ్? అలాగే హర్క. ఎక్కువ ఆర్భాటాలు లేకుండా, కళ్యాణ మండపం అనవసరమైన ఖర్చులు లేకుండా మన ఇంట్లోనే మనం చిన్న మండపం వేసుకుని మన గాయత్రి, టమాటా బాబు చీఫ్ గెస్ట్లుగా అనుకుని పెళ్లి చేసుకుందాం. సరేనా? నువ్వెలా అంటే అలా. నిహారిక, నేను గాయత్రి గారికి టాబ్లెట్స్ తీసుకురావాలి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. గాయత్రి గారు, మీరు నిలబడ్డారేంటి? రెస్ట్ తీసుకోండి.
అంతా విన్నావు కదా గాయత్రి. ఎందుకు ఇలా చేస్తున్నావు? రివెంజ్. మా మీద ఇంత పగ సాధించడానికి నేను చేసిన పాపం ఏంటి? టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. నువ్వు చేసే పని వలన నీ జీవితం, నా జీవితం, ఇద్దరి జీవితాలు నాశనమైపోతాయి. నా జీవితం ఎందుకు నాశనం అవుతుంది? నేనేమైనా నీ కిరణ్ కి జీవితాంతం భార్యగా ఉండి కాపురం చేస్తానా ఏంటి? ఏదేమైనా సరే మా రివెంజ్ తీరేంత వరకే. అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండు. నాకు కిరణ్ కి అగ్ని సాక్షిగా పెళ్ళైంది. మా వాళ్ళొచ్చి నాకు సాక్ష్యం చెప్పకపోయినా ఈ విషయం నేను మీడియా ముందుకు తీసుకువెళ్తాను. గొడవ చేస్తాను. అప్పుడు నీ బండారం బయటపడుతుంది. పిచ్చి గాయత్రి, అప్పుడు విషయం నీ మెంటల్ మొగుడికి తెలుస్తుంది. నీ కిరణ్ మెదడులో నరాలు చిట్లిపోయి ముక్కెమ్మట మూతెమ్మట రక్తం కరిచొస్తాడు. అది నీకు ఓకేనా? పెళ్లి డేట్ ఫిక్స్, వెడ్డింగ్ కార్డ్ ఫిక్స్, ఇంకా మిగిలింది పెళ్లి. ఆగు.